నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే 3 జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను చంద్రబాబు ప్రారంభించారు. పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2014-19 మధ్య కాలంలో ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమర్చింది. ఇప్పుడు సిడబ్ల్యూసి సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెల నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. And all the remarks of the expert. 2nd April March 2nd. a panel of experts. స్పీకర్ ఎక్స్ప్రెస్ అప్పుడు ట్యాక్ చేస్తారు అది వాడుతున్నాము. ఏదైతే షార్టేజ్ ఉందో రోడ్ లెవెల్ ఇస్ 54 సార్. 54 is the road. Just a all rock is got the sir ఫస్ట్ 9010 పట్టడానికి ఒప్పుకోలేదు. 2 years మీ పార్టీ రాజమహేంద్రవరం పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. రేపు రాబోయే సంవత్సరమే మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకనే 3 కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చాను. ఒకటి, మీరు చూస్తే గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక ఆదర్శం. 19వ శతాబ్దం గోదావరిలో నీళ్లు వెళుతున్నాయి. పైన మాత్రం వర్షాలు పడకుండా కరువు, తినేదానికి తిండి లేకుండా బాధపడ్డారు. ఇప్పుడే రామానాయుడు గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. దాంతో మనసు చెల్లించినటువంటి కాటన్ 1847, 1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. ధవళేశ్వరం కట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే మన గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి ఇక ధవళేశ్వరం బ్యారేజ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మనందరికీ తెలుసు, మన పూర్వీకులు కూడా మనతో చెప్తూ ఉండేవారు, ఈ ధవళేశ్వరం బ్యారేజ్ లేనప్పుడు, ఈ యొక్క కాటన్ మహాశయుడు ఇక్కడ ఆనకట్ట నిర్మాణం చేయనప్పుడు ఈ గోదావరి జిల్లాల్లో కనీసం తినడానికి తిండి లేనిటువంటి పరిస్థితుల్లో
ఆ రోజుల్లో తాటికాయలు, అదేవిధంగా దుంపలు, కలగదుంపలు, తేగలు ఇటువంటి వాటి కూడా దొరకకపోతే బంక మన్నులో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండేవి. అటువంటి స్థితి నుంచి కాటన్ మహాసేడు ఆ యొక్క ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాతే, ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాతే ఈవేళ మనం 2 పూటల గోదావరి జిల్లా ప్రజలు అన్నం తినడమే కాదు, గోదావరి జిల్లా మరి పచ్చగా ఉండడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం అని పిలవబడుతుంది అని అంటే దానికి యొక్క ధవళేశ్వరం బ్యారేజే దానికి మూలం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ప్రమాదభరితంగా ఉందని సాక్షాత్తు సిడబ్ల్యూసి హెచ్చరించిన ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయి ఏదైనా ఇబ్బంది వస్తే 2 ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఎడారిగా మారిపోతాయని సిడబ్ల్యూసి హెచ్చరించినా కూడా గొడ్డల పార్టీ పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఆ రోజు 2016లో 32 కోట్లు ఇచ్చి 54 కొత్త గేట్లను ఈ ధవళేశ్వరం బ్యారేజీకి ఇచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈరోజు 150 కోట్ల రూపాయలతోటి మిగిలినటువంటి 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ మంత్రి శనక్కాయల అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ తాను గత 45 సంవత్సరాలుగా గుంటూరులో స్థిర నివాసం ఉంటున్నానని, మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా శ్యామలానగర్లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలిపారు. అయితే ప్రస్తుతం తన పేరు ఓటరు జాబితాలో లేదని అధికారులు చెప్తున్నారని అన్నారు. మంత్రిగా పనిచేసిన నాకే ఓటు హక్కు లేదని చెబితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో దీనిని బట్టి తెలుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఓటు హక్కును డబ్బుకు అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించినప్పుడే ప్రజలు అధికారులను, రాజకీయ నాయకులను ప్రజా సమస్యలపై ధైర్యంగా ప్రశ్నించే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. గత 45 సంవత్సరాలుగా మా ఫాదర్ ఇక్కడ వర్క్ చేశారు, మా మామగారు ఇక్కడ బస్సు ఓనరు, మేమందరం ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని గుంటూరులో ఉన్నవాళ్ళం. గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్, నేను పీజీ స్టూడెంట్ని. మా ప్రాక్టీస్ గుంటూరులో పెట్టుకుని 45 సంవత్సరాలుగా నా ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కుని నేను వాడుకుంటున్నాను, వేస్తున్నాను ఓట్లు. మంత్రిగా 2000లో మళ్ళీ మంత్రి అయినప్పుడు కూడా నా ఓటు హక్కును వినియోగించుకున్నాం. అంటే మేయర్ గారికి, అట్లా యేసరత్నం గారికి, వాళ్ళకి వేసాం మేము ఓట్లు. ఇవాళ కొత్తగా మాపింగ్ కోసం అదే మీరు ఇదేంటి సర్ అనే ప్రోగ్రామ్ తోటి ఓటు హక్కు ఉందా లేదా అనుకుంటూ వచ్చారు. ఓటు హక్కు తీసుకోవడానికి వచ్చారు. శ్యామలానగర్లో మేము ఉంటాం, గుంటూరు 2లో. గుంటూరు 2లో చూసి మీ పేరు ఇక్కడ లేదు మేడం అన్నారు. పోన్లే హాస్పిటల్ 1లో ఉంది కాబట్టి 1లోకి వస్తారని చూసాం. 1లోకి వచ్చి అక్కడ కూడా వచ్చి మీ ఓటు హక్కు ఇక్కడ కూడా లేదన్నారు. ఇక్కడ కూడా లేదు, అక్కడికి లేదంటే నేను ఎక్కడ వెతుక్కోవాలి? నేను మా అత్తగారింట్లో ఉన్నప్పుడు, కన్నవారి తోటలో ఉన్నప్పుడు వెళ్ళి స్టార్ స్కూల్, హై స్కూల్లో ఎప్పుడు ఓటేసేవాళ్ళం. ఆ తర్వాత 2లో మినిస్టర్ అయిన తర్వాత 2లో ఓటు బాలకుటీలో వేసా, అక్కడెక్కడ హై స్కూల్స్లో వేసా. ఇన్ని ఓట్లు వేసిన తర్వాత కూడా నా ఓటు అక్కడ లేదు, నీ ఓటు ఇక్కడ లేదు అంటే ఒక మినిస్టర్ గారు చేసిన నాకే ఓటు లేదని వాళ్ళు చెప్తే ఈ యొక్క ఎలక్షన్ కమిషను, ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? ఎలా నడుస్తుంది? ఎంత బాగా నడుస్తున్నాయి ప్రభుత్వాలు ఈరోజు నేను చెప్పడానికి. నేను బీజేపీ మెంబర్నే, బీజేపీలో కూడా నేను చాలా యాక్టివ్ మెంబర్ని. అయినా కూడా ఏ కామన్ మ్యాన్ యొక్క కష్టాన్ని రిప్రజెంట్ చేయాలి. మరి పోనీ అరుణ్ గారు మీకు నోటీస్ వస్తుంది అన్నారు. నోటీస్ వస్తో లాదో ఒక కాగితం ఇవ్వాలిగా, నోటీస్ మీకు పంపిస్తామన్న కాగితం కూడా మాకేమి ఇవ్వాల. ఏదో ఫిలప్ చేసుకున్నారు, వాళ్ళు పట్టుకెళ్ళారు. రేపు వాళ్ళు మీకు ఓటు హక్కే లేదు, మాపింగే లేదు అంటే మేమేమైపోవాలి? ఓటు హక్కు అంటే ఏమైపోవాలంటే తెలుసా, ప్రాథమిక హక్కు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి హక్కు ఇదే. చదువుకున్నా చదువుకోపోయినా, ఒక పొజిషన్ ఉన్నా పొజిషన్ లేకపోయినా, 100 ఏళ్ల వృద్ధురాలైనా సరే నడవలేకపోయినా కూడా వెళ్ళి ఓటు హక్కు వినియోగిస్తారు. ఆ ఓటు హక్కే లేకపోతే, నా ఓటు వాళ్ళకే లేకపోతే అందరు కూడా ఇలాగే ఉంటే మాత్రం ఇబ్బంది.
అందరికి కూడా ఇట్లాగే మీకు నోటీస్ వస్తే నీ నోటీస్ వస్తే అంటే ఆ నోటీస్ అనే పదానికి అర్థం కూడా తెలియని పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, పేదవాళ్ళకి ఈ పరిస్థితి ఏంటి అని, సరే ఇదైనా నాకైనా నా ఓటు కూడా ఉంటుందని నాకు నమ్మకంలా. రేపు అరుణ్ గారు మీ ఓటు లేదు అన్నారనుకోండి, నేనేం చేయాలి? సో రేపటితో లాస్ట్ అంటున్నారు కాబట్టి ఇవాళే నాకు నా మాపింగ్ చేస్తానికి వచ్చారు, నాది లేదన్నారు, నోటీస్ ఇస్తామన్నారు. ఇస్తారో లేదో కలెక్టర్ గారు మీరే చూసుకోండి అని కమిషనర్ అదే గ్రివెన్స్ సెల్కి వచ్చి గ్రివెన్స్లో నా గ్రివెన్సెస్ని తెలియజేస్తాను. నేను ఎవరితోనా పంపించవచ్చు, కానీ ప్రజలకి రిప్రజెంట్ చేసే రిప్రజెంట్గా పనిచేసాను నేనుగా ప్రజలందరికీ రిప్రజెంట్ చేసే, ప్రజలందరికీ తెలియపరిచే విధంగా నాకే మాపింగ్లో నేను రాలేదని చెప్పడానికి, ప్రజలందరికీ కూడా తెలియపరచడానికి, మీరందరూ కూడా మీ ఓటు హక్కుని జాగ్రత్తగా జాగృతం చేసుకోండి చెప్పడం కోసం వాళ్ళు వచ్చాను. వాళ్ళు రాసిచ్చారు నాకు, దాన్ని పట్టుకెళ్ళి సబ్మిట్ చేయబోతున్నాను కలెక్టర్ గారికి. ఈ ఎలక్షన్ కమిషన్ ఎంత బాగా వర్క్ చేస్తుందో చూస్తున్నాం మనం. ఎలక్షన్ కమిషన్ ఎంత బాగా పనిచేస్తుందో. 5,000 ఓటుకి ఖర్చు పెట్టే పాలిటీషియన్స్ వచ్చేసి ఇస్తుంటే కమిషన్ ఏం చేస్తుంది? పాత కాలంలో ఒక ఆయన ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు, ఆయన పేరు ఎవరు, శేషన్ గారు. అట్లాంటి వ్యక్తులు వస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుందని నేను అనుకుంటా. ఎంతమంది వచ్చినా వాళ్ళు డబ్బులు ఇవ్వడం, వీళ్ళు ఓట్లు వేయడం, వీళ్ళు డబ్బులు ఇవ్వడం, కోట్ల పెట్టి కొనుక్కోవడం, ఈ పరిస్థితి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది. ఓటు వేసే వాళ్ళందరికీ ఇంకో మాట చెప్తున్నా, మీరు డబ్బులు తీసుకోవద్దు, మీరు నిలదీసి అడిగేటువంటి ప్రభుత్వాలుగా రాజు వచ్చే విధంగా మీరు రండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నేను అనను. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆంధ్ర ఇండియన్ సిటిజన్ షుడ్ నో. ఇది అన్నిటికంటే కూడా చాలా వాల్యుబుల్ హక్కు ఇది. ఈ హక్కును వాడుకొని మీకు కావలసిన ప్రభుత్వాలు తెచ్చుకోండి అని చెప్పడం కోసం ఎవరి తరపున నేరాలా, నా గురించి నేను వచ్చా, నా ఓటు గురించి నా వచ్చా, ఎవరికి కంప్లైంట్ కాదు, అడ్మినిస్ట్రేషన్. గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో స్వాతంత్ర సమర యోధుడికి కేటాయించినట్లు చెబుతున్న భూమిపై అక్రమ కబ్జా యత్నం జరిగిందని ఆయన వారసులు ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం రాత్రికి రాత్రే ఆ స్థలంలో ఉన్న గదులను కూల్చివేసి భూమిని చదును చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ విషయమై నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. స్వాతంత్ర సమర యోధుడి మనమరాలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో తన తాతకు తుపాకీ గాయం అయిందని, ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూముల విలువ పెరగడంతో కొందరు రాజకీయ అండదండలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. సార్, మేము ఫ్రీడమ్ ఫైటర్ అసోసియేషన్ నుంచి వచ్చామండి. మేము వాళ్ళ వారసులం అండి. మాకు అడవి తక్కెలపాడు గ్రామంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి స్థలంలో మాకు ఫ్లాట్లు కేటాయించారండి. 2010వ సంవత్సరంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడాను అక్కడ ఫ్లాట్లు కేటాయించారండి. మొత్తం 81 ఫ్లాట్లు కేటాయించారు 5 ఎకరాల స్థలంలో. అయితే ఏం చేశామంటే మేము అదంతా క్లీన్ చేసుకొని ఆ స్థలం అంతా బాగు చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ నిర్మించుకున్నాము, అలాగే వచ్చేసి గేట్ నిర్మించుకున్నాము, బోర్డు నిర్మించుకున్నాము. కొంతమంది అయితే అందులో నివాసయోగ్యంగా ఉండడానికి రూమ్స్ కూడా నిర్మించుకున్నారండి. అయితే స్థలం విలువ ఈ మధ్య కాలంలో బాగా పెరగటం వల్ల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నారండి. స్థలం దగ్గరకు వచ్చేసి స్థలంలో చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ ధ్వంసం చేశారు, గేటు ధ్వంసం చేశారు, బోర్డు కింద పడేసేశారు. మొత్తం కూడా మళ్ళీ స్థలం అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ సర్వే చేసేసుకొని రాళ్ళు పాతేసుకొని కర్రలు పాతుకోవడానికి కొంతమంది, ఒక 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు స్థలంలోకి ఎంటర్ అయ్యారండి. మా సభ్యులకు కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఎదుర్కోవడానికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యంగా మా సభ్యుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారండి. అలాగే వచ్చి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఏంటని అడిగితే మీ దగ్గర ఏమున్నాయి, అసలు మీరెవరు, మీరు నిజమైన వాళ్ళ అని తిరిగి వ్యతిరేకంగా మా సభ్యులనే క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి సరేనని చెప్పని పక్కనే ఉన్నటువంటి నల్లపాడు పోలీస్ స్టేషన్లో వచ్చేసి కంప్లైంట్ చేయడం జరిగిందండి. సిఐ గారు స్పందించేసి కానిస్టేబుల్ ఇచ్చి పంపించారు. అతను వచ్చే లోపున వీళ్ళంతా వెళ్ళిపోయారండి. ఈరోజు ఏంటంటే అందరూ కూడా సభ్యుల్లో చాలామంది అధిక శాతం మంది అక్కడ నివాసయోగ్యంగా ఉండేటట్టుగా ఇల్లు నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. రేపు మేము అక్కడ ఇల్లు నిర్మించుకుంటే మాకు అక్కడ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందండి? ఈ విధంగా మా మీద దాడి చేస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? ఈ విధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలకే రక్షణ లేకపోతే ఇంకా మేము ఎక్కడికి పోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? అందరూ చాలా పెద్ద వయసు వాళ్ళండి. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మీకు తెలియదు కాదు, వాళ్ళు ఇప్పుడోళ్ళు కాదండి, వాళ్ళు చాలా పెద్ద వయసు వాళ్ళు. వాళ్ళందరూ రాలేరు, తిరగలేరు. చాలా 90 ఏళ్ళ మంది, 80 ఏళ్ళు. మాకు రక్షణ కావాలి సార్. మేము అక్కడ నివాసయోగ్యంగా ఇల్లు నిర్మించుకుంటాము.
మాకు రక్షణ కావాలి. ఎవరు ఆ వ్యక్తులు, ఎవరు మీ స్థలాలు ఆక్రమించారు? గుర్తు తెలియని వ్యక్తులు సార్, మాకు అంత అవగాహన లేదు. మేమైతే వీడియో తీసాము సార్, వీడియో తీసాము, ఉన్నది మా దగ్గర ప్రూఫ్ అయితే ఉన్నది. ఏదో ఒకటి చెప్తారు కదా, వాళ్ళు ఏం చెప్పలేదు సార్. సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలవ్వాలంటే ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి సూచించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్టీఐ అమలుపై నిర్వహించిన సమీక్షలో ఆయన రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని చట్టంలో పేర్కొన్న గడువులోపు పూర్తి స్థాయిలో అందించాలని, తెలుగులో సమాచారం కోరితే తప్పనిసరిగా తెలుగులోనే ఇవ్వాలని స్పష్టం చేశారు. అస్పష్టమైన దరఖాస్తుల విషయంలో దరఖాస్తుదారులతో వెంటనే సంప్రదింపులు జరపాలని, థర్డ్ పార్టీ సమాచారంపై చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చక్రవర్తి, ప్రజా ప్రయోజనం ఉన్న సందర్భాల్లోనే సమాచారాన్ని వెల్లడించే అంశాన్ని కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. సమాచార హక్కు చట్టం క్షేత్రస్థాయిలో ఎలాగ అమలవుతుందో పరిశీలించడానికి కాకినాడ జిల్లా పర్యటనకి రావడం జరిగింది. అందులో భాగంగా తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ పిఏఓలు, ఎఫ్ఏఎల్తో సమీక్ష నిర్వహించడం జరిగింది. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న 41B రికార్డ్స్ కూడా తనిఖీ చేస్తున్నాం ప్రస్తుతం. అందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ చూస్తున్నది ఏంటంటే అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో కూడా మా ముందుకు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి సమాచారం కోసం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా వితిన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇచ్చే సమాచారం కూడా సమగ్రంగా ఇవ్వాలని ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి సమాచార హక్కు మీద ఉద్యోగులందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాచార కమిషన్ కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పిఏఓలకి, ఎఫ్ఏఏలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పబ్లిక్ కూడా సమాచార హక్కు మీద ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా కమిషన్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా కాలేజీ స్థాయి నుంచి కూడా విద్యార్థులకి సమాచార హక్కు, దాని స్ఫూర్తి ఏమిటి అనేది తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. జెన్జీకి కూడా ఈ యాక్ట్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ నెలలో జరిగే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాకు సంబంధించి ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో భక్తులు నమోదు చేసుకోవాలని సూచించింది. ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లించి లక్కీ డిప్ టికెట్లు పొందవచ్చని తెలిపింది. ఈ నెల 21న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, 23న బ్రేక్ దర్శనం, అంగ ప్రదక్షిణం, 24న 300 రూపాయల టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే టికెట్లను భక్తులు బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల 16వ తేదీన జగన్నాథ్ రథయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్తో కలిసి సోమవారం ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఎంటీఎంసీ కమిషనర్ను ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా బందోబస్తు ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
37 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో విశేష సేవలందించి ఎందరో విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బమిడిపాటి వెంకట సాయి రామకృష్ణ మాస్టర్ ఉద్యోగ విరమణ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆయన వద్ద చదివి వివిధ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, తోటి అధ్యాపకులు, ఎంఈఓలు, బంధువులు, స్నేహితులు, వివిధ శాఖల ఉద్యోగులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై మాస్టరు దంపతులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి జ్ఞాపికలు, ప్రత్యేక బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయనపై తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. సన్మాన సభకు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ, ఆధిపత్ర ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి, అలాగే నా బంధువర్గం అయినటువంటి మా వీంగుడి గారు హోతా శ్రీరామచంద్రమూర్తి గారికి, అలాగే మా బావగారు వెంకటకామేశ్వరరావు గారికి, అలాగే మా బ్రదర్స్ అప్పాజీ అండ్ రాంబాబుకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా చెప్పాలంటే ఈనాటి ఈ సన్మాన కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణం ప్రధానంగా తోపెల్ల వీర వెంకట సూర్యనారాయణమూర్తి గారు, ఆయన గణిత అవధాన్ గారు అంటారు. ఆయనకి మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఆయన కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము. సో ఇంత సక్సెస్ అవడానికి కారణం ఆయనే. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా విద్యార్థినులు 10th క్లాస్ విద్యార్థులు చాలా ఎంతో నా మీద అభిమానంతో వచ్చి నన్ను ఎంతలా ఆనందపరిచినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా జిల్లా పరిషత్ బాలుర పాఠశాల అమలాపురం స్టాఫ్ అంతటికీ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గణేశ్వరరావు గారు, అలాగే మా పీడీలందరూ వెనకాల నుండి నడిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ బమిడిపాటి వెంకట సాయి రామకృష్ణ గారు మరి ఆదర్శమైన ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయ్యారు. వారు అనేక సేవలు చేశారు. వారు చేసిన 2nd గ్రేడ్ ఉపాధ్యాయునిగా వృత్తిని ప్రారంభించినప్పటికీ కూడా స్కూల్ అసిస్టెంట్ గాను మరియు ప్రధానోపాధ్యాయులుగాను ఆయన సేవలు అందిస్తూ 30/6/2026 తేదీని ఆయన ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన అనేక వాటిల్లో రిసోర్స్ పర్సన్ గా, అనేక ట్రైనింగ్ లో, ఉపాధ్యాయ ట్రైనింగ్ లో రిసోర్స్ పర్సన్ గా పనిచేశారు. అంతేకాకుండా విద్యార్థులకి గణితం చెప్పడంలో చాలా దిట్ట. అనేక మంది విద్యార్థులు, ఆయన విద్య పొందిన విద్యార్థులు అందరూ కూడా విదేశాల్లోనూ అనేక ప్రాంతాల్లో స్థిరపడి నేడు ఈ సన్మాన కార్యక్రమానికి కూడా అనేక మంది పూర్వ విద్యార్థులు వచ్చి వారి యొక్క భక్తిని చాటుకుని ప్రధానోపాధ్యాయుని ఘనంగా సత్కరించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ఒక ఉపాధ్యాయుడు చేసిన సేవలకి పూర్వ విద్యార్థులు బ్యూటీగా ఏంటంటే తన విద్యార్థులే. అటువంటి విద్యార్థులను తయారు చేసుకున్న మన ప్రధానోపాధ్యాయులు ఎంతో ధన్యులు. అటువంటి వారి జీవితం మనకి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని, భవిష్యత్తులో అనేక మంది వీరి నుండి స్ఫూర్తి పొంది అటువంటి ఉత్తమమైన ఉపాధ్యాయులుగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా వారు SSC కోడింగ్ వర్క్ లో చాలా కీలకమైన పాత్ర వహించి అనేక మంది విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకం చేయడంలోను, కోడింగ్ వర్క్ చేయడంలోను, అంతేకాకుండా అనేక ట్రైనింగుల్లో పాల్గొనడం వల్ల ఆయన ఇటీవల ఉత్తమ ప్రధానోపాధ్యాయుడి కింద ఆదర్శమైన ఉపాధ్యాయుడిగా కూడా అనేక సన్మానాలు, సత్కారాలు పొందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు వై జంక్షన్ వద్ద ఎంఆర్పిఎస్ నియోజకవర్గ నాయకులు ఆకుమర్తి రమేష్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ డాన్ సూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక న్యాయం సాధనతో పాటు మాదిగ సమాజ అభ్యున్నతి కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న సేవలను కొనియాడారు. ఎంఆర్పిఎస్ నియోజకవర్గ నాయకులు ఆకుమర్తి రమేష్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మరి ఏదైతే ఈ రోజు మాదిగులకు స్వతంత్రం వచ్చినటువంటి రోజు, మరి ఎంఆర్పిఎస్ స్థాపించి 32 సంవత్సరాలు కావస్తుంది. మరి ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలు కావస్తున్న ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మాదిగుల్ని నేడు మాదిగానే చెప్పుకున్నటువంటి చేసిన ఘనత మానశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి ఈ జాతి యావత్ రుణపడి ఉంటుందని తెలియపరుస్తున్నాను. అలాగే మానశ్రీ మందాకృష్ణ మాదిగన్నకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు
ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి అమలాపురం నియోజకవర్గం అయినటువంటి ఆకుమర్తి రమేష్ మాదిగ ఆధ్వర్యంలో గొప్పగా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలో కూడా గ్రామ కమిటీ స్థాయి నుండి మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు కూడా ప్రతి స్థాయిలో మేము పూర్తిగా కమిటీలన్నీ చేరుతామని మీ అందరికీ తెలియపరుస్తూ మరొకసారి అందరికీ ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే కృష్ణమాది గారి 32వ ఆవిర్భావ దినోత్సవం ఉందో, అలాగే కృష్ణమాది గారి వేడుకలు ఉన్నాయో, మరి కృష్ణమాది గారికి మా అమలాపురం నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కోనసీమ జిల్లాలో మరి మాదిగలు రాజకీయంగా వెనకబడిపోయి ఉన్నారు. వర్గీకరణ సాధించుకున్నాం. ఉద్యోగాల్లోనే మా మరి మేమంతా ముందుకెళ్తున్న తరుణంలో ఈ కోనసీమ జిల్లా నుంచి కూడా మాకు రాజకీయ ప్రాధాన్యత కావాలని మరి పార్టీలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ కోనసీమ జిల్లాలో మాదిగలకి రాజకీయమైన ఏ విధమైన పదవులు లేవు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మాదిగలకి రావాల్సిన జనపద నిష్పత్తికి రావాల్సిన ఓట మాదిగలకి ఇవ్వాలని వార్డు నెంబర్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌన్సిలర్ గా లెక్కించే బాధ్యత మరి కూటమి ప్రభుత్వమే ఉందని మేము విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకి, అలాగే అమలాపురం నియోజకవర్గ ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘ నాయకులకి ధన్యవాదాలు తెలుపుతాం. జై మాదిగ, జై కృష్ణమాదిగ. మాదిగ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి పద్మశ్రీ మందకృష్ణ అన్నగారికి నా తరపున, కోనసీమ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 32వ ఆవిర్భావ దినోత్సవ సభ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కోనసీమ తరపున ప్రతి ఒక్కరు కూడా చదువు అని చెప్పేసి కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. అలాగే అన్ని విధాల ముందుండి నడిపించినటువంటి మా యొక్క ఆరాధ్య ద్రవ్యం మందకృష్ణ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ రోజు ఎంత రంగరంగ వైభవంగా కృష్ణమాదిగ పుట్టినరోజు వేడుకలు 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము మాదిగలందరం కలిపి మరి ఇక్కడ ఇంత వైభవంగా కార్యక్రమం తలపెట్టిన ఆకుమతి రమేష్ గారి శుభాకాంక్షలు, అలాగే మాదిగ బిడ్డలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మాకు రాజకీయంగా కూడా భవిష్యత్తులో తెలుగుదేశం తరఫున మాకు రాజకీయంగా అనేక పదవులు ఇస్తానని అన్నారు. అలాగే ఒక ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. ఆ ఎమ్మెల్సీ కూడా మా మాదిగలకి ఇచ్చి తీరాలని, అలాగే దీని తరఫున కృష్ణమాదిగ గారు కూడా దృష్టికి తీసుకెళ్లాలని అందరికీ తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. పద్మశ్రీ మందా కృష్ణమాదిగ అన్నగారి ఆదేశాల మేరకు గో టు విలేజ్ కార్యక్రమాలు గ్రామాల్లో చేసుకుంటూ ఈ యొక్క ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం నియోజకవర్గంలో 4 మండలాల్లో మరియు అన్ని గ్రామాల్లో చేసుకుని జెండా దిమ్మల దగ్గర జెండా ఆవిష్కరణ చేసి నియోజకవర్గంలో పేరూరు వై జంక్షన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పద్మశ్రీ మందా కృష్ణమాదిగ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుక జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ, నా జాతి ముద్దుబిడ్డలందరికీ తెలియజేసుకుంటూ మనం రాజకీయ నాయకుల్ని గద్దెనెక్కిస్తున్నాం. ఆ రోజుతోటి మనం ఓటేసి ఇంట్లో ఆగిపోతే కుదరదు. మనం ఎవరికైతే ఓటేసి పనిచేసామో మనం వారందరికీ కూడా నిలదీసి పనిచేయించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాలుష్య కోరల్లోంచి మానవాళిని రక్షించేందుకు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే కార్యక్రమమే వావ్ కార్యక్రమం అని నెక్స్ట్ జెన్ పాఠశాల డైరెక్టర్ ఎన్ శశి అన్నారు. స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా రాజోలు మండలం తాటిపాకలో నెక్స్ట్ జెన్ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రభుత్వం చేపట్టిన వావ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాత పాఠ్య పుస్తకాలను రీసైక్లింగ్ కు అందచేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఎన్ శశి మాట్లాడుతూ, కాలం చెల్లిన పాఠ్య పుస్తకాలను రీసైక్లింగ్ కు పంపడం ద్వారా కాగితం తయారీ కోసం చెట్లను నరికివేయాల్సిన అవసరం తగ్గి భవిష్యత్తులో వృక్ష సంపదను సంరక్షించవచ్చునన్నారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. Good morning everyone. I am Sashi from Nexen School. Today I would like to share a simple and strong message about Swachh Bharat and recycling the waste paper. We'll use the paper from the trees. We'll get the paper from the trees. Generally, if you waste the paper, you are wasting the resources, natural resources. We should not waste the paper. Instead of throwing away, we can recycle the papers and we can use them again. By using the paper both sides and recycling the paper, we won't need of getting the new paper printing. So instead, we can use recycling paper every time, and it is our great responsibility to save our natural resources instead of wasting the paper.
Swachh Bharat is a great responsibility. It is not only government mission, it is every individual's personal responsibility to save our nature by saving the future without wasting any paper. So together we can make our environment with a great, greener and healthier tomorrow. All together we can save our paper and we can recycle the paper to save our better future. And it's a great honor to me to be a part of Swachh Bharat, and our school, always Nexen School, inculcates the values to be as a social responsibility to create the social awareness, not only studies. Always Nexen is in front to be a part of this Swachh Bharat action. Thank you. కోట్ల చెట్లు అది కట్ చేయడం జరుగుతుంది. ఇలాగా కొన్ని కోట్ల మిలియన్ చెట్లు నరికేయటం వలన కాలుష్యం దెబ్బతింటుంది. అంతేకాదు ఆక్సిజన్ లోపించి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా 30-35 సంవత్సరాలకి ఏదో ఒక డిసీజ్ కు లోనైపోతున్నారని హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తూ ఉంది. ఇది అరికట్టాలంటే ప్రతి విద్యార్థి తను ఉపయోగించేసిన పేపర్ తప్పనిసరిగా రీసైకిల్ చేయవలసిన అవసరం ఉంది. ఒక పేపర్ 9 టైమ్స్ రీసైక్లింగ్ చేయొచ్చు. సో ఆ విధంగా చేసినట్లయితే ఇప్పుడు వరకు రీసైకిల్కి వెళ్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ సర్వేల ప్రకారం ఓన్లీ 9 to 10% మాత్రమే ఉపయోగించిన పేపర్ రీసైకిల్కి వెళ్తుంది. అదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మెయిన్ కమర్షియల్ గా బయటకు వెళ్ళిపోయి కోడిగుడ్డ అట్ల తయారీకి, స్వీట్ బాక్స్ కి, ఆర్టిఫిషియల్ బొమ్మలు తయారవుతున్నాయి తప్ప రీసైకిల్కి వెళ్ళట్లేదు. సో రీసైకిల్కి వెళ్ళకపోవటం వల్ల కొన్ని కోట్ల చెట్లు నరికేయడం వల్ల వృక్ష సంపద నాశనం అయిపోతుంది. దీన్ని అరికట్టాలి అంటే ప్రతి విద్యార్థి కూడా తను ఉపయోగించేసిన ప్రతి వేస్ట్ పేపర్ రీసైకిల్కి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వృక్ష సంపదను మనం కాపాడగలం అవుతాం. దేశం సస్యశ్యామలంగా కూడా ఉంటుంది. ఇదే అవగాహన పిల్లల్లో తీసుకొస్తున్నాం, మేము స్టూడెంట్స్ లో తీసుకొస్తున్నాము. సో తీసుకురావడమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న వేస్టేజ్ అంతా కూడా మరలా మేమే రీసైకిల్ చేస్తున్నాం. అంటే వేస్టేజ్ అంతా కూడా పిల్లల్ని తీసుకురామన్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఒక స్టేషనరీ, క్లాసులో ఉపయోగపడే స్టేషనరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సపోర్ట్ గా మన స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, అలాగే డిఈఓ, డివైఈఓ, ఎంఈఓ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ప్రతి స్కూల్లో ఈ యొక్క ఓల్డ్ బుక్స్ రీసైక్లింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా ఈ రోజు నెక్సన్ స్కూల్ మేడం గారు ఈ యొక్క అవకాశం ఇవ్వటం, అదే కాదు ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా మేడం గారు ఈ యొక్క అవకాశం ఇచ్చి అనేక చెట్లను కాపాడే బాధ్యత తన పిల్లలపై కూడా పెడుతూ ఉన్నారు మేడం గారు. Hello everyone, I am Tanuja. I am studying grade 9 at Nexen School. Today I would like to talk about an important initiative, Swachh Bharat, Swarnandhra, Swachandra, being implemented by our government of Andhra Pradesh. So as a part of this project, a program WOW is being conducted. WOW stands for Well-Being Out of Waste, in which all books and paper related waste from students across various schools will be collected and recycled. As a student, I felt it extremely useful and helpful. I also understand about the separation of dry waste and wet waste and with its importance. Through this initiative, we can make a big difference. Hello everyone, I'm Anandi from Nexen School, grade 8. I'm really glad that our school is taking part in such an initiative, Swachh Bharat, Swarnandhra, Swachandra, that is conducted by the government of Andhra Pradesh. I'm really glad for the government to be conducting WOW, Well-Being Out of Waste. You know, even only 1 ton of paper costs us the rate of 20 full-grown trees. I really like how our government is taking a helpful approach to helping our nature and saving our planet. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ సోమవారం హనుమకొండ పట్టణంలోని వికాస్ నగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక ఇంటెన్సివ్ రీజన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న బూత్ లెవెల్ అధికారుల వద్ద ఎస్ఐఆర్ నమోదు ఫారాల స్వీకరణ, వాటి డిజిటలైజేషన్, నమోదు వివరాలను స్వయంగా పరిశీలించి ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిబంధనలను పారదర్శకంగా చేపట్టాలని, ప్రతి అర్హుడి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని బూత్ లెవెల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఒక రోజు పెట్టి ఇంకా డాష్ బోర్డ్
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.